నాకు వరమిచ్చిన వారు వారి తల మీద నేనే చేపట్టాలి. ఇది మూవీ రివ్యూ కాదు. ఈ డైలాగ్ వెనకాల పురాణాల్లో ఒక స్టోరీ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. అతని పేరు భస్మాసురుడు. అతను ఆహారం మానేసి కఠోర వ్రతం చేసి శివుని కోసం ధ్యానం చేస్తాడు. తన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతాడు. అప్పుడు భస్మాసురుడు నేను ఎవరి తలపైన చేయబెడతానో వాళ్ళు బూడిద అయిపోవాలని చెప్పి కోరిక అడుగుతాడు. శివుడు మరి కరుణామయుడు కదా, వెంటనే తదస్తని చెప్పి వరం ప్రసాదిస్తాడు. తర్వాత భస్మాసురుడు తనకిచ్చిన వరం అసలు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఒక జంతువు మీద ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ జంతువు అక్కడికక్కడే వెంటనే బూడిదైపోతుంది. తర్వాత తనకున్న అతి తెలివితో వరం ఇచ్చిన శివుడి తలపైన చేయి పెడదాం అనుకుంటాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందని. అప్పుడు శివుడు వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. చివరికి విష్ణుమూర్తి మోహిని రూపంలో ఆ రాక్షసుడికి కనిపిస్తాడు. మోహిని మాయలో పడిన రాక్షసుడు మోహిని తన కదలికలను బట్టి నాట్యం చేయమని అడుగుతుంది. అప్పుడు వెంటనే తను కూడా నాట్యం చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మోహిని ఒక భంగిమతో ఆ రాక్షసుడిని తన తలపైన తానే చేయబెట్టుకునేలాగా చేస్తుంది. దానితో భస్మాసురుడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు.